మనిషి ఈ భూమి మీద అత్యంత తెలివైనవాడు. మిగతా జంతువులను హద్దు అదుపులో పెట్టుకునే సత్తా మనిషి సొంతం. చివరికి ప్రకృతిని సైతం తనకు తగ్గట్టుగా మార్చుకోవడం, మలచుకోవడం కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. అయితే ఇంతటి గొప్ప మేధస్సు ఉన్న మనిషి సాటి మనిషి మీద మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అత్యంత కర్కశంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇటువంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పుడు మీరు చూసే కథనం మాత్రం అత్యంత దారుణమైనది. యుద్ధంతో అల్లాడుతోన్న ప్రజలపై కనికరం చూపాల్సిన సంపన్నులు అరాచకానికి ఒడిగట్టారు. సరదా కోసం సొమ్ములు చెల్లించి అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్నారు. దాదాపు 3 దశాబ్దాల క్రితం జరిగిన నరమేధం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ నరమేధం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది? పౌరులను వెంటాడి వేటాడి చంపిన ఆ దుర్మార్గులెవరు? ఇప్పుడు అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? ఐరోపా చరిత్రలోని అత్యంత హింసాత్మక సాయుధ ఘర్షణ, అత్యంత దారుణాలకు పాల్పడ్డ కొందరు సంపన్నులు, డబ్బులిచ్చి మరీ పౌరులను చంపిన ధనవంతులు, 1992-95 మధ్య బోస్నియాలో జరిగిన యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా చరిత్రలోనే అత్యంత హింసాత్మక సాయుధ ఘర్షణగా నిలిచింది. 1992 ఆరంభంలో బోస్నియా హెర్జెగోవినాను గణతంత్ర ప్రాంతంగా అంతర్జాతీయ సమాజం గుర్తించింది. దీన్ని వ్యతిరేకించిన బోస్నియా సెర్బ్స్ తమ దళాలతో కలిసి బోస్నియా రాజధాని సరాజెవో నగరాన్ని ఆక్రమించి తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. దాదాపు 3 ఏళ్లకు పైగా జరిగిన ఈ యుద్ధంలో 11,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1995లో యుద్ధం ముగిసే వరకు బోస్నియన్ సెర్బులు మొత్తం జనాభాలో 44% ఉన్న ముస్లిం బోస్నియాక్లపై జాతి ప్రక్షాళన చేశారని ఆరోపించారు. ఈ సంఘర్షణలో 1,00,000 మందికి పైగా మరణించారని, 2.2 మిలియన్లకు పైగా ఇతరులు నిరాశ్రయులయ్యారని అంచనా. అయితే ఈ యుద్ధ సమయంలో అంటే జూలై 1995లో ఊచకోత జరిగింది. కొందరు ఇటలీ దేశస్థులు అత్యంత దారుణాలకు పాల్పడ్డారని తాజాగా పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్లు డబ్బులిచ్చి మరీ సరాజెవో వీధుల్లో పౌరులను కాల్చి చంపినట్లు వెల్లడించారు. బోస్నియన్ దళాలు 8,000 కంటే ఎక్కువ మంది ముస్లిం బోస్నియాక్లను చంపేశారు. స్నైపర్ టూరిజం పేరుతో జరిగిన ఈ అరాచకాన్ని బోస్నియా సెర్బ్స్ దళాలు వెనుకుండి నడిపించాయని నివేదికలు తెలిపాయి. ఇటలీకి చెందిన సంపన్నులను సరాజెవో చుట్టూ ఉన్న కొండల ప్రాంతాలకు ఈ దళాలే తరలించాయట. అక్కడ వీరు స్నైపర్ తుపాకులతో అమాయకులను వేటాడి చంపినట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఆ సంపన్నులు €1,00,000 వరకు అంటే దాదాపు 1 కోటి వరకు చెల్లించారట. మనిషిని బట్టి ఈ వేటకు రేటు నిర్ణయించారని, చిన్నారులైతే ఎక్కువ మొత్తం ఇచ్చేవారని ఆ కథనాలు వెల్లడించాయి. వృద్ధులను ఉచితంగా వేటాడేందుకు దళాలు అనుమతించాయని తెలిపాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో జరిగిన మారణ హోమంగా గుర్తించబడిన ఏకైక సంఘటన ఇది. బోస్నియా యుద్ధం సమయంలో విదేశీయులు స్నైపర్ టూరిజంకు పాల్పడినట్లు గతంలోని అనేకసార్లు కథనాలు వచ్చాయి. దీంతో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఎజియో గవాజేని కొన్నేళ్ల కిందట నివేదిక తయారు చేశారు. అయితే అందుకు తగిన ఆధారాలు లేకపోవడంతో దాన్ని పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే 2022లో స్లోవేనియా దర్శకుడు ఒకరు సరాజెవో సఫారీ పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని విడుదల చేశారు. దీన్ని చూసిన అనంతరం ఎజియో గవాజేని మళ్లీ తన పరిశోధనను ప్రారంభించారు. బోస్నియా సెర్బ్ మిలిటరీ అధికారి సహా పలువురు నుంచి వాంగ్మూలాలను సేకరించి వాటి ఆధారాలతో నివేదిక రూపొందించారు. దాన్ని ఇటలీ దర్యాప్తు అధికారులకు సమర్పించారు. ఆ డాక్యుమెంటరీ ఇటాలియన్లు మాత్రమే కాకుండా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా నుంచి స్నిపర్ టూరిస్టులు కూడా పాల్గొన్నారని ఆ డాక్యుమెంటరీ తెలిపింది. దీంతో ఆయన పెట్టిన కేసు ఆధారంగా తాజాగా దీనిపై మిలాన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒకవేళ వారు దోషులుగా తేలితే ఆ వ్యక్తులపై క్రూరత్వం, నీచమైన ఉద్దేశాలతో కూడిన స్వచ్ఛంద హత్యకు పాల్పడినట్లు కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఆధునిక ఉగ్రవాదం తరచుగా చారిత్రక దురాగతాల నుంచి ప్రేరణ పొందుతుంది. వ్యూహాత్మక ఆవిష్కరణ, ప్రేరేపించే భావాజాలం రెండింటిలోనూ బోస్నియాలో స్నిపర్ టూరిజం, గుజరాత్ రిసిన్ ప్లాట్, ఢిల్లీ పేలుడు వంటి సంఘటనలు, సమకాలీన తీవ్రవాద గ్రూపులు, మునుపటి హింసాత్మక ఘర్షణలు, మారణ హోమాలలో పాతుకుపోయిన పద్ధతులను ఎలా స్వీకరించాయో, ప్రపంచ ప్రభావాన్ని కోరుతూ భయాన్ని పెంచడానికి గతం నుంచి పాఠాలను ఎలా ఉపయోగించుకుంటాయో ప్రదర్శిస్తాయి.
పలు నివేదికలు ప్రస్తుత ఉగ్రవాద మాడ్యూల్స్ భారతదేశంలో ఐసిస్ ప్రేరేపిత కుట్రలతో సహా బోస్నియా, సంఘర్షణానంతర దక్షిణాసియా, ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద కుట్ర వంటి మునుపటి దురాగతాలలో అభివృద్ధి చేయబడిన వ్యూహాలు, కమ్యూనికేషన్ ఛానళ్లు మరియు నియామక వ్యూహాలను అనుకరిస్తాయని హైలైట్ చేస్తాయి. అటువంటి మాడ్యూళ్లను పట్టుకునే చట్ట అమలు కార్యకలాపాలు, గత సామూహిక హింస, అది జాతి ప్రక్షాళన, రసాయన ఆయుధ బెదిరింపులు, విచక్షణారహిత ఉగ్రవాదం, కొత్త యుగం, సరిహద్దు ఉగ్రవాదం మధ్య నిరంతర సంబంధాన్ని నొక్కి చెబుతున్నాయి. రసాయన బాంబుల వాడకం, అంతర్రాష్ట్ర సమన్వయం, రాడికల్ ప్రచారం ద్వారా నియామకాలు, చారిత్రక దురాఘాతాల యొక్క ఆధునిక ప్రతిబింబాలు, ప్రతిహింసాకాండ తరంగం, భవిష్యత్తు తీవ్రవాదులు, ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద కుట్ర ద్వారా తక్షణమే స్వీకరించబడిన ప్లేబుక్ ను వదిలివేస్తుందని వివరిస్తోంది. కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ప్రతిస్పందనలు, పాత మరియు ఉద్భవిస్తున్న ఉగ్రవాద పద్ధతుల మధ్య చక్రీయ సంబంధాన్ని నొక్కి చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయాలు ఇటలీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ కాలం నాటి మానవతా నేరాలపై మళ్లీ దృష్టి సారించేలా చేశాయి. మరి చూడాలి ఆనాటి మూర్ఖుల విషయాలు దొరుకుతాయో లేదో.